ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, మన గణపయ్యకి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటండి ఇది, ఉండ్రాళ్ళ పాయసం అండి. సో ఉండ్రాళ్ళంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. ఉండ్రాళ్ళన్నా వినాయక చవితి రోజు బొబ్బట్లు, పులిహోర, పాయసం, అలాగే కుడుములు, అలాగే ఈ పప్పు ఉండ్రాళ్ళు, పాలుండ్రాళ్ళు, ఇలా రకరకాలు మనం చేసి పెట్టచ్చండి. సో ఈరోజు మనం వినాయక చవితికి స్పెషల్ ప్రసాదమైన పప్పు ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఈ రెసిపీకి కావాల్సిన ముఖ్యంగా పెసరపప్పు, బెల్లం, గోధుమ నూక, అలాగే ఇలాచీలు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి. అయితే వేరే గిన్నె తీసుకొని దానిలో పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఒక 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. చక్కగా కలుపుతూ ఉండండి. ఇలా చక్కగా వేగిపోవాలన్నమాట. మంచి స్మెల్ కూడా రావాలి. ఒకసారి వాష్ చేసుకోండి. తర్వాత 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ని వేసేసుకొని 2 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేయండి. తర్వాత వేరే గిన్నె తీసుకున్న దానిలో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నా. దానిలో చిటికెడు ఉప్పు, అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం. అయితే ఇది ఉండ్రాలు తయారు చేయడానికి మనం ప్రిపేర్ చేస్తున్నామండి వాటర్. సో ఉండ్రాళ్ళ కోసం నేను 1 కప్ ఆఫ్ గోధుమ నూక తీసుకున్నాను. అది సూజీ అంటాం కదా, సూజీ తీసుకున్నా. దానికి 3 కప్పుల వాటర్ యాడ్ చేశాను. అంటే 1:3 అన్నమాట. అయితే ఇది మీరు ఉండ్రాలు క్వాంటిటీ ఎక్కువ ఉండ్రాలు ఉండాలనుకుంటే ఇలా తయారు చేసుకోండి. అదర్వైజ్ పెసరపప్పులో సగం మనం గోధుమ నూక తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చక్కగా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి అయిపోయింది చూసారా, ఉడికించుకోండి. ఇలా అయితే ఇది మనం ఉండ్రాలు చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో చూడండి, పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉండ్రాల్ని చల్లార్చి తయారు చేసుకుందాం. వాటర్ కానీ, పాలు కానీ, నెయ్యితో చక్కగా ఇలా చుట్టేసుకోండి. బెల్లం కూడా పట్టి ఉంటుంది. సో ఆల్రెడీ ఈ పాకం ఇలా చక్కగా పొంగి వచ్చిన తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేద్దాం. ఒక హాఫ్ వేసుకుందాం. హాఫ్ కప్ సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేస్తాం. వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి, మొహం మెత్తులే ఛాన్స్ ఉంది. ఇంకా పాకం అనేది చాలా హై టెంపరేచర్ ఉంటుంది. స్లోగా వేసేది. చూసారా, దీన్ని జస్ట్ ఒక్కసారి జస్ట్ అన్ని ఈ పప్పు ఉండ్రాలకి ఈ స్వీట్నెస్ అంతా చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. పాకం అంటే ముద్ర పాకం ఏమీ కాదండి, ఓన్లీ బెల్లం కరిగి కొంచెం మరగాలి. అప్పుడు ఈ ఉండ్రాళ్ళు, కొబ్బరి ముక్కలు దానిలో వేసుకోవాలి. అయితే దానివల్ల ఉండ్రాళ్ళకు కూడా బాగా బెల్లం పడుతుంది అండ్ టేస్టీగా మారుతాయి, కొంచెం టెండర్ కూడా అవుతాయి. చూడండి, ఇక్కడ నేను 9 ఎలాచీల వరకు తీసుకున్నాను. చిన్నవి, అందుకే కొంచెం 9 తీసుకున్నాను. అదర్వైజ్ మీరు పెద్ద సైజులో ఉంటే 5 తీసుకోండి, సరిపోతాయి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా బాగా ఉడకాలండి. ఉడికినప్పుడే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే పప్పు ఉడుకుతూ ఉండగానే ఈ ఉండ్రాళ్ళు, బెల్లం, కొబ్బరి ముక్కలు అన్నీ వేసేస్తారు. దానివల్ల అంత రుచి ఉండదండి. ఈ ఉండ్రాళ్ళన్నీ చప్పగా ఉండి అంత టేస్ట్ అనిపించదు. అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఉడకపోవటం వల్ల పంటికింద తగిలేటప్పుడు బాగుండదన్నమాట. కొంచెం మెత్తపడాలి పార్షియలీ. అలాగే నేను ఇక్కడ ఇలాచీలు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇది సరిపోతుంది. ఇలా కొంచెం కెర్లింది కదా, కొంచెం పొంగు రాగానే ఈ పప్పును కూడా యాడ్ చేసేసుకున్నా. పప్పు ఇక్కడ స్మాష్ చేయలేదండి నేను, ఎందుకంటే ఇంకా మనకి ఒక 20 మినిట్స్ వరకు ఉడికిస్తాం కాబట్టి ఇంతలో ఈ పప్పు అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ముందుగానే మనం పప్పుని స్మాష్ చేస్తాం అనుకోండి, అసలు పప్పులా అనిపించదు, మొత్తం సూప్లా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఇక్కడ పప్పుని అలాగే పక్కన పెట్టి ఉంచాను అనమాట. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటున్నా. కలిపేటప్పుడు కొంచెం మనం తీసుకున్న గిన్నెకి అడుగును మాత్రం మన గరిటె టచ్ అవ్వాలన్నమాట. సో ఫైనలీ చూడండి, ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుందండి. మరి దగ్గరికి ఉండకూడదు, ఎందుకంటే పెసరపప్పు కదా, చల్లారాక మరి కొంచెం గట్టి పడిపోతుంది. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అదర్వైజ్ అడుగు పెట్టేస్తుంది. అది కూడా కిందకి గరిటె కింద కానించి కింద మాత్రమే కలపాలి. ప్రెషర్ అనేది గరిటెకి గిన్నెకి మాత్రమే ఉండాలి, కానీ మధ్యలో ఉన్న ఉండ్రాళ్ళ మీద ఉండకూడదు. సో ఈలో మనం చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదాం, కిస్మిస్ తీసుకున్నా. దీన్ని ఫ్రై చేద్దాం. ఇది అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి మన పప్పులు ఉన్నాయి కదండి, వీటిని మనం ఫ్రై చేస్తాం. సో ఇప్పుడు మనం మన పప్పు ఉండ్రాల్ని గార్నిష్ చేయడానికి కొంచెం నెయ్యిలో ఒక స్పూన్, దీనిలో చూడండి నెయ్యి అసలు వాడలేదు నేను, ఓన్లీ ఇది మాత్రమే 1 స్పూన్ ఆఫ్ ఘీ. మీకు ఇంకా ఎక్కువ ఇష్టం అయితే మనం ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 2 స్పూన్స్ ఆర్ ఇనఫ్.
మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం చక్కగా. ఇదిగోండి తీసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని వీటిని యాడ్ చేసేసుకోవాలి అంతే. కొంచెం పాపప్ అవ్వాలండి. ఈ కిస్మిస్లు ఉన్నాయి చూడండి, కొంచెం పాపప్ అయితే చాలా అయిపోయినట్టే. సో ఓకే. సో గైస్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతైనా మన వంటలు, మన ట్రెడిషనల్ వంటలుకి ఏది సాటి లేదని చెప్పొచ్చండి. ప్రోటీన్ రిచ్ వినాయక చవితి ప్రసాదం మన బొజ్జగన్పైకి ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీ అందరు కూడా తప్పకుండా చేయండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది అండ్ వేడిగా ఉంది కదా, సూపర్ అండి. ఇది చల్లారకి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే అదొక రుచి అండి, చాలా బాగుంటుంది. ముందు దేవుడికి పెట్టేశాను, తర్వాత నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను. జనరల్లీ ఈ ఉండ్రాళ్ళు అనేవి బియ్యం పిండితో చేస్తారండి, కానీ ఇక్కడ మన హెల్తీ ఆప్షన్ ఏంటంటే గోధుమ రవ్వ. అది ఈజీ కూడా అండ్ మన హెల్త్కి కూడా బెనిఫిషియల్. సో అందుకే నేను ఇక్కడ గోధుమ రవ్వతోనే ఎప్పుడు తయారు చేస్తాను, రుచిగా కూడా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.